బ్రహ్మపుత్ర నది కనిపిస్తుందా మనకు? నది కనిపిస్తుంది. మనం పడవలో బ్రహ్మపుత్ర నది వెళ్ళలేదు అది. అది వెళ్తేనే ఈ యాత్ర సంపూర్ణమవుతుంది. ఓకే. ఇది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు కూడా. ఓకే. ఎందుకనంటే మార్కెట్లో మొత్తము కమర్షియల్ అయిపోయినారు. నిజంగా పూజ చేసి రిజల్ట్ రావాలి అని నాకు ఇతను నేను నేర్చుకున్న విద్య 10 మందికి ఉపయోగపడాలి అనేది ఎవరు చేస్తారు? ఈ స్వామీజీలు మీలాంటి వాళ్ళు చాలా మంది కమర్షియల్ అయ్యారు కదా. ఇది కామరూప కామాఖ్య కామ సంపర్ణే హరిప్రియే దేవి నారాయణి నమస్తుతే అంటాము. కామ సంపర్ణ కావాలంటే ఏదైతే మీ మనోవాంఛ ఖచ్చితంగా నెరవేరాలని అంటే ఖచ్చితంగా బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి ఉమానంద భైరవుని దర్శనం చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు మాత్రమే మీ యాత్ర సంపూర్ణమవుతుంది. ఎందుకు అనంటే అక్కడనే రతీదేవి కామ్దేవ్ ఇద్దరు కూడా కామబాణం అక్కడనే ప్రయోగిస్తారు శివుని మీద. అక్కడనే కామ్దేవ్ భస్మం అయిపోతాడు. అక్కడ కామ్దేవ్కి అక్కడ వరం ఉంది, శివుడు వరం ఇచ్చిండు. తర్వాత తన పునర్జీవం పోసి శివుడు కామ్దేవికి వరం ఇచ్చిండు. ప్రతి ఒక్కరు కామాఖ్య టెంపుల్కి వచ్చిన వాళ్ళు, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇది ప్రాప్తిస్తుంది, ఈ దర్శనం సంపూర్ణమవుతుంది అని వరదానం ఉంది.